Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ క్వాలిఫై అవ్వాలంటే ఇంటర్లో ఎన్ని మార్క్స్ రావాలి అండ్ ఎంసెట్లో ఎంత అంటే సింపుల్గా ఇంటర్ ఐపీ మార్క్స్లో క్వాలిఫై మార్క్స్ ఏంటి అండ్ ఎంసెట్లో క్వాలిఫై మార్క్స్ ఏంటి అన్నది క్యాస్ట్ వైజ్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఎంసెట్ సంబంధించిన ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండొచ్చు, వెయిటేజ్ ఉండొచ్చు, మ్యాథ్స్ మోడల్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివి ఎన్నో సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. క్లిక్ చేసి చూడండి, అవి మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుందని. దాంతోపాటుగా ఇప్పుడు ఐపీ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజెస్ ఇలాగ ఎన్నో ఉన్నాయి. సో ఛానల్ని విజిట్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక ఐపీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్కి సంబంధించి మీకు చాలా ప్రీషియస్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని క్లిక్ చేసి చూడండి, అవి ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే క్యాస్ట్ వైజ్ ఇంటర్లో క్వాలిఫై మార్క్స్ అండ్ ఎంసెట్లో క్వాలిఫై మార్క్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఇంటర్లో మనకి 600 మార్క్స్ ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో అవి కన్సిడరేషన్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను నేను. సో మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకి అనుకోండి, మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ 1 ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1 కెమిస్ట్రీ 2. అదే బైపీసీ వాళ్ళకి బాటనీ 1 బాటనీ 2, జువాలజీ 1 జువాలజీ 2, ఫిజిక్స్ 1 ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1 కెమిస్ట్రీ 2 ఇవి కన్సిడరేషన్ చేస్తారు. లాంగ్వేజెస్ ఇవి కన్సిడరేషన్ చేయరు. అందులో ఉన్న 400 మార్క్స్ పక్కకు పెట్టేస్తారండి. ఇంగ్లీష్ 1 ఇంగ్లీష్ 2, సాంస్క్రిట్ 1 సాంస్క్రిట్ 2 లేదా తెలుగు 1 తెలుగు 2 ఇవి కన్సిడర్ చెయ్యరు. అండ్ దీంతో పాటుగా ప్రాక్టికల్ మార్క్స్ బైపీసీ వాళ్ళకి అనుకో 120 మార్క్స్ ఉంటాయి, అదే ఎంపీసీ వాళ్ళకి అనుకో 60 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 600కి మనకి ఇంటర్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎంసెట్కి వచ్చేసి 160 బిట్స్ 160 మార్క్స్. సో వీటికి ఎన్ని మార్క్స్ రావాలి క్యాస్ట్ వైజ్ మనం చూద్దాం. ఫస్ట్ బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని రావాలి ఈ 600కి క్వాలిఫై అవ్వాలి అంటే 270 మార్క్స్ రావాలి. ఎన్ని 270. ఈ 600కి ఎన్ని కావాలి 270 మార్క్స్ అంటే 45% కావాలి. వస్తే క్వాలిఫై అయినట్టు ఇంటర్ తరఫు నుంచి. అదే ఎంసెట్లో ఎన్ని రావాలి 40 మార్క్స్ రావాలి. మినిమం క్వాలిఫై అవ్వాలంటే 40 మార్క్స్ రావాలి. బీసీకి 270 రావాలి 600కి అండ్ ఇది 160కి 40 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లోని మీకు ఇప్పటి వరకు స్కోర్ 150 ఉందనుకోండి, సెకండ్ ఇయర్ నుంచి 120 మినిమం వస్తే మీరు వెళ్తారు. అలాగా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కమ్ ప్రాక్టికల్స్ కలిపి మీకు మార్క్స్ చూస్తే మీకు 270 మినిమం ఉండాలి. ఇది బీసీ వాళ్ళకి సంబంధించి. మరి ఎస్సీ వాళ్ళకి సంబంధించి ఏంటి? ఎస్సీ వాళ్ళకి 40% రావాలి, అది 240 అని అర్థం. సో ఎస్సీ క్యాండిడేట్స్కి ఇంటర్లో 600కి ఎంత కావాలి 240. అదే ఇక్కడ అనుకోండి ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది, ఎటువంటి క్వాలిఫై వాళ్ళు 38 వచ్చినా పాసే, 36 వచ్చినా క్వాలిఫై అవుతారు. ఆ మార్క్స్ తగ్గట్టుగా వాళ్ళకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి క్వాలిఫై మార్క్స్ జస్ట్ అటెండ్, ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, జస్ట్ అటెంప్షన్ చాలు, అటెండ్ అయితే సరిపోద్ది వాళ్ళకి, జస్ట్ అటెండ్ సరిపోద్ది వాళ్ళకి, అదే క్వాలిఫై అన్నట్టు ఎస్సీ క్యాండిడేట్స్. కానీ ఇక్కడ మాత్రం 240 వస్తేనే వాళ్ళు క్వాలిఫై. ఈ రెండు ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళకే ఎంసెట్ బీటెక్ సీట్ ఇస్తారు. సో ఇక్కడ 240 రావాలి, ఇక్కడ జస్ట్ అటెండ్ అయితే సరిపోద్ది ఎంసెట్ ఎగ్జామ్. అదే ఎస్టీ వాళ్ళకి ఎంత అంటే సేమ్ ఇంటర్లో 240 మార్క్స్ రావాలి 600కి అండ్ ఇక్కడ జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది. సో వాళ్ళకి ఇంత అనేం అక్కర్లేదు. మంచి కాలేజ్ రావాలంటే ఎక్కువ మార్క్స్ రావాలి, ఏ కాలేజ్ అయినా పర్లేదు అంటే జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది వాళ్ళకి. అదే ఓసీ క్యాండిడేట్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మనకి 600కి 270 రావాలి అండ్ ఈ 160కి 40 మార్క్స్ రావాలి. సో క్లియర్ అనుకుంటా. బీసీ క్యాండిడేట్స్కి ఏమో 600కి 270 రావాలి, 160కి 40 రావాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అదే ఎస్సీ క్యాండిడేట్స్కి 240 రావాలి ఇంటర్లో, ఇక్కడ జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి 240 రావాలి 600కి, జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది. ఓసీ క్యాండిడేట్స్కి మనకి 600కి 270 రావాలి అండ్ 160కి 40 వస్తే క్వాలిఫై అయినట్టు. సో ఇవి క్వాలిఫై రేంజెస్. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి క్లారిటీగా మీకు క్యాస్ట్ వైజ్ అందిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకెలాంటి కావాలో మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు అవి మీకు మేము అయితే అందించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.